పంచతంత్రంలోని మరొక ఆసక్తికరమైన కథ నీలం రంగు నక్క ద బ్లూ జాకల్. ఇది అబద్ధం చెబితే ఏదో ఒకరోజు బయటపడక తప్పదని మనకు బోధిస్తుంది. నీలపు నక్క ద బ్లూ జాకల్. కథ ద స్టోరీ. ఒక అడవిలో ఒక నక్క ఉండేది. ఒకరోజు అది ఆహారం కోసం వెతుకుతూ పొరపాటున ఊరిలోకి వెళ్ళింది. అక్కడ ఉన్న కుక్కలు ఆ నక్కను చూసి తరమడం మొదలుపెట్టాయి. వాటి నుండి తప్పించుకోవడానికి ఆ నక్క ఒక చాకలివాడి ఇంటి పెరట్లోకి దూకింది. అక్కడ ఒక పెద్ద తొట్టిలో నీలం రంగు ఇండిగో డై ఉంది. నక్క అందులో పడిపోయింది. కాసేపటికి కుక్కలు వెళ్ళిపోయాక నక్క బయటకు వచ్చింది. అప్పటికే దాని ఒళ్లంతా గాఢమైన నీలం రంగులోకి మారిపోయింది. అడవికి తిరిగి వెళ్లిన నక్కను చూసి జంతువులన్నీ భయపడ్డాయి. ఇంత వింత జంతువును మేమెప్పుడూ చూడలేదు అని అనుకున్నాయి. నక్కకు ఒక ఆలోచన వచ్చింది. అది గంభీరంగా ఇలా అంది, జంతువులారా, భయపడకండి. దేవతలు నన్ను మీ అందరినీ పాలించడానికి రాజుగా పంపారు. నేనే మీ రాజును అని ప్రకటించింది. రంగును చూసి మోసపోయిన సింహాలు, పులులు, ఏనుగులు అన్నీ ఆ నక్కకు సేవలు చేయడం మొదలుపెట్టాయి. నక్క హాయిగా ఎటువంటి కష్టం లేకుండా రాజభోగాలు అనుభవించసాగింది. తన సొంత నక్కల గుంపును మాత్రం దూరంగా ఉంచింది. ఒకరోజు రాత్రి దూరంగా ఉన్న నక్కల గుంపు గట్టిగా ఊళలు, హౌలింగ్ వేయడం మొదలుపెట్టింది. ఆ శబ్దం వినగానే ఈ నీలం రంగు నక్క తన సహజ స్వభావాన్ని మర్చిపోయింది. తను రాజునన్న విషయానికి మరిచిపోయి అది కూడా గట్టిగా ఊళలు వేయడం మొదలుపెట్టింది. అంతే, మిగిలిన జంతువులన్నీ అది నక్క అని గుర్తుపట్టాయి. ఈ నక్క మనల్ని ఇంతకాలం మోసం చేసింది అని గ్రహించి దానిని అడవి నుండి తరిమి కొట్టాయి. ఈ కథలోని నీతి మోరల్: గ్రేటర్ దేన్ నిజం ఎప్పుడూ దాగదు. మోసంతో పొందిన గౌరవం ఎంతో కాలం నిలవదు. Greater than truth can never be hidden forever. Respect earned through deception is short-lived. Greater than ఈ కథ మనకు ఏం నేర్పుతుంది? మనం ఎవరమో అలానే ఉండాలి, ఇతరులను మోసం చేయడానికి ప్రయత్నించకూడదు. పుట్టుకతో వచ్చే స్వభావం ఎన్ని రంగులు వేసినా మారదు.